హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం బ్యాంకాక్లోని ది సూపర్బ్ అండ్ ది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ సఫారీ వరల్డ్లో ఉన్నామండి. సఫారీ వరల్డ్ అనేది బ్యాంకాక్ నుంచి మీకు 1 అవర్లో ఉంటుంది. ఇది బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ ఈ సఫారీ వరల్డ్కి వెళ్తాడు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీరు 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయండి. ఫస్ట్, మీరు సఫారీ వరల్డ్ అంటే ఒక బస్లో మీరు మొత్తం సఫారీకి వెళ్తారు. అక్కడ మీరు బస్లో కూర్చొని అన్ని యానిమల్స్ చూడొచ్చు. సెకండ్ వచ్చేసి ఇక్కడ 7 స్పెక్టాకులర్ షోస్ ఉంటాయి. డాల్ఫిన్ షో అని, సీ హార్స్ షో అని, మీకు ఇట్లా చాలా షోస్ ఉంటాయి. ఐ గోనా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అండ్ మీకు అన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటు మీరు జూ మొత్తం అంటే 200 acres ఉంటుంది. వాక్ త్రూ చేసుకుంటూ ప్రతి ఒక్క యానిమల్ని ఇక్కడ చూడొచ్చండి. సో ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను ఇక్కడ చూసి ఐ గోనా ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. వీడియో మాత్రం మొత్తం చూడండి. ఎవరైతే ఈ సఫారీ వరల్డ్కి ప్లాన్ చేస్తున్నారో తప్పకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Bangkok Safari World is the biggest attraction in Thailand and ఈ జూ ఏషియాలోనే one of the biggest zoo offering 2 different parks like Safari Park and Marine Park అండి. ఈ జూ అనేది బ్యాంకాక్ సెంటర్ నుండి 36 kilometers ఉంటుంది and you can reach the zoo in 1 hour. ఇక టికెట్స్ ప్రైజెస్ గురించి మాట్లాడితే నేను బ్యాంకాక్ సఫారీ వరల్డ్ టికెట్స్ అనేది క్లుక్ యాప్ నుంచి బుక్ చేసుకున్నానండి. దీంట్లో అడల్ట్స్ కి 4,300 అండ్ చిల్డ్రన్స్ బిలో 140 centimeters కి 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్స్ అనేది ఒక 1 to 2 months ముందే బుక్ చేసుకోండి, చాలా డిస్కౌంట్స్ వస్తాయి. సో ఈ ప్యాకేజ్ లో క్లుక్ టీమ్ అనేది ఒక బస్ అరేంజ్ చేస్తారండి. మనకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. దీంట్లోనే మనకి జంగల్ సఫారీ అండ్ మరైన్ పార్క్ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. దిస్ ఇంక్లూడ్స్ ఇండియన్ లంచ్ కూడానండి. సో ఈ డే ట్రిప్ అనేది మార్నింగ్ 8 AM నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 PM కి క్లోజ్ అవుతుంది. ఈ వీడియోలో మేము మా బ్యాంకాక్ సఫారీ వరల్డ్ జర్నీ మొత్తం కూడా చూపిస్తాము. ఎస్పెషల్లీ ఇంత క్రౌడ్లో మేము అన్ని ప్లేసెస్ ఎలా కవర్ చేసాము, మేము ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. బ్యాంకాక్ జూ ప్లాన్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లుక్ టీమ్ వాళ్ళు బ్యాంకాక్ లోని సెంట్రల్ వరల్డ్ అని ఒక షాపింగ్ మాల్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మమ్మల్ని 7:45 కి పిక్ చేసుకున్నారండి. అండ్ బై ద టైమ్ వి రీచ్ బ్యాంకాక్ జూ మాకు 9 AM అయింది. ఒకవేళ మీరు క్లుక్లో కానీ ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కనుక మీరు టికెట్స్ బుక్ చేయకపోతే కనుక ఇదే టికెట్ కౌంటర్ అండి. ఇక్కడే మీరు టికెట్స్ అనేది బై చేసుకోవచ్చు. ఇదిగండి, ఈ థై సిటిజన్స్కి, ఇది వచ్చేసి ఫారెన్ నేషనల్స్కి. ఇక్కడ మనకి సఫారీ ఫీడింగ్ కోచింగ్ స్టేషన్ టికెట్స్ అన్నీ కూడా ఇష్యూ చేస్తారు. ఇదిగోండి, ఇది ముంగటున్నది మా బస్ అనమాట. ఈ బస్లోనే ఇప్పుడు మేము సఫారీ వరల్డ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మెయిన్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట, మెయిన్ జూ ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఫస్ట్ మేము మా క్లుక్ బస్ లో సఫారీ వరల్డ్కి వెళ్ళామండి. ఈ సఫారీ వరల్డ్ లో వచ్చేసి మనము బస్ లోనే కూర్చుంటాము. బస్ లో నుంచి అన్ని యానిమల్స్ కూడా మనం విట్నెస్ చేయొచ్చండి. ఇక ఈ సఫారీ వరల్డ్ లో నేను ఏ యానిమల్స్ చూసానో మీకు ఇప్పుడు చూపిస్తాను. సఫారీ వరల్డ్కి అయితే మేము ఎంటర్ అవుతున్నామండి. ఇదిగోండి, ఓకే, వి ఆర్ ఎంటరింగ్ నౌ సఫారీ వరల్డ్. ఫస్ట్ మనం ఫ్లెమింగో పార్క్ వచ్చామండి. చూడండి, అన్ని ఫ్లెమింగోస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, వావ్, ఎంత సూపర్ ఉన్నాయి చూడండి. ఇది ఫ్లెమింగో పార్క్. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, మీరు కార్లో కూడా రావచ్చండి. యాక్చువల్గా చూడండి, కార్స్ ఉన్నాయి ఇక్కడ. కార్లో వస్తే ఇంకా మంచిగా మనం విండో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకండి ఇప్పుడు ఫ్లెమింగో పార్క్ అయిపోయింది. దెన్ వి విల్ గోయింగ్ టు జీబ్రా పార్క్ అనమాట. దెన్ వి విల్ సీ జీబ్రాస్ ఫ్రమ్ హియర్. క్లియర్గా జీబ్రా చూడండి. ఎంత బాగుంది. బిటు జిరాఫ్ అండి, జిరాఫ్ సఫారీ. వావ్, జిరాఫ్ ఇంకా జీబ్రా 2 కనిపిస్తుంది చూడండి మనకి. రైనోసోర్ అండి, చూడండి, రైనోసోర్స్. వావ్,
లాయన్ కింగ్డమ్కి వచ్చేసాము. చూడండి లాయన్ ఎలా ఉందో, కూర్చొని తింటుంది అది. సరే మన బెంగాల్ There's some hiding at the tree. వావ్, చూడండి అన్ని నీడకి హాయిగా కూర్చున్నాయి. Bengal tiger. మన ఇండియా నుంచే వచ్చాయి ఈ బెంగాల్ టైగర్స్. ఇండియానే గిఫ్ట్ ఇచ్చింది అనమాట. చూడండి మంచిగా కింద కూర్చుంది చూడండి. వావ్, ఇండియన్ కౌస్. Yeah, this area also some emu. జీబ్రా జంట పక్షులు చూడండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఎంత మంచిగా ఉంది. చిన్న డియర్ అక్కడి నుంచి ఉంది. అందరు ఫ్యామిలీ లాగా మంచిగా ఉంటారు ఇక్కడ. చూడండి పేర్స్ మంచిగా పడుకున్నాయి అవి. One is sitting there. అది కూడా Yeah, do some meditation there. And also, చూడండి ఇది కూడా ఏమో చేస్తుంది లోపల. yeah, the చూస్తున్నాడు. teddy bear always Oh my God. sleeping actually. Sleeping and then. ఇవి ఈమోస్ అంటారండి. చూడండి ఈమోస్ అంటారు. ఇలా వాక్ It's చేస్తున్నారు. from Africa. ఇవన్నీ ఆఫ్రికా నుంచి అంట. సఫారీ పార్క్ అయిపోయిన తర్వాత మనము మరైన్ పార్క్ వెళ్తామండి. వెనకల్ని క్యూ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. మరైన్ పార్క్ లో మాత్రం వాటర్ బాటిల్ అలౌ చేయరు. ఇక్కడే మనం డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ క్లూక్ తోనైనా లేకపోతే హెడ్ అవుట్ తోనేస్తే కనుక వాటర్ బాటిల్ ఇక్కడ స్టోర్ చేయండి. ఇప్పుడు మరైన్ పార్క్ లోపలికి వెళ్తున్నాం. అక్కడ లోపల ఎలా ఉన్న వ్యూస్ మీకు చూపిస్తాను. బ్యాంకాక్ సఫారీ వరల్డ్లో మరైన్ పార్క్ అనేది మెయిన్ అట్రాక్షన్ అండి. ఈ మరైన్ పార్క్లో మోస్ట్ స్పెక్టాక్యులర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ 7 డిఫరెంట్ షోస్ ఉంటాయి. ఈ 7 షోసే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ అండి. ఇవన్నీ షోస్ మొత్తం కూడా మనం 1 డేలో కవర్ చేయాలంటే అది కూడా ఈ రష్లో చాలా చాలా కష్టం. రష్ లేకపోతే ఈజీగా కవర్ చేయొచ్చు. బట్ బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ అనేదే మెయిన్ అట్రాక్షన్ అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా క్రౌడ్ ఉంటారు. సఫారీ వరల్డ్ లో మనకు బైబుల్ వచ్చేసి ఇదండి. దీంట్లో అన్ని టైమింగ్స్ ఉంటాయి, షో టైమింగ్స్ అన్నీ ఉంటాయి. నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి షోకి 5 minutes 10 minutes ముందే వెళ్ళిపోండి. మిడిల్ సీట్ దొరికితేనే మనకు షోస్ అనేది క్లియర్గా కనిపిస్తాయండి. నేను ఒక్క షో మాత్రం మిస్ అయ్యాను, తొందరగా వెళ్ళలేదు. మీరు మాత్రం వెళ్ళాలంటే ఈ టైమింగ్స్ బట్టి ఇక్కడ అన్ని కూడా మనకు మ్యాప్ ఉంటుంది. మ్యాప్ చూసుకుంటూ ఎగ్జాక్ట్గా లొకేషన్కి షోకి 15 minutes ముందే చేరుకోండి. చేరుకోకపోతే కనుక మీరు షో లాస్ట్లో మాకు సీట్ దొరుకుతుంది. అక్కడ నుంచి వ్యూ అనేది అసలు బాగుండదు. సో ఇది మాత్రం టిప్ అనమాట. ఇది మీరు తప్పకుండా ఫాలో కండి. ఈ సఫారీ మ్యాప్ అండ్ టైమింగ్స్ బ్రోచర్ అనేది మీతో క్లుక్ టీమ్ వాళ్ళు పార్క్లో ఎంటర్ అయ్యే ముందే ఇచ్చేస్తారండి. జాగ్రత్తగా ఈ మ్యాప్ అనేది మీ దగ్గరే పెట్టుకోండి. ఈ 7 షోస్ టైమింగ్స్ ఈ మ్యాప్ని చూస్తూ ఎలా ఈ ప్లేసెస్కి మీరు చేరుకోవాలో అంతా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఈ మ్యాప్ని ఫాలో అవుతూ మేము ఈ 7 షోస్ మొత్తం కూడా ఎలా కవర్ చేశామో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ షో వచ్చేసి ఉరాంగ్ ఉటాన్ షో అండి. ఈ షో అనేది 10:15 AM స్టార్ట్ అవుతుంది. ఈ షోస్లో చింపాజీస్తో స్కిట్ చేయిస్తారు. చాలా చాలా నవ్వుకుంటారు. చిన్నపిల్లలు మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేస్తారనమాట. సో మేము మ్యాప్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఈ ప్లేస్కి 10:15కి రీచ్ అయ్యాము. అనుకున్నట్టు రష్ ఎక్కువగానే ఉంది, బట్ మాకు మిడిల్లో ప్లేస్ దొరికిందండి. ఇక ఈ షోలో నేను కొన్ని వీడియోస్ తీశాను. నౌ యూ క్యాన్ వాచ్ ఫ్యూ గ్లిమ్స్ ఆఫ్ ది షో అండ్ ఎంజాయ్. To the opening ceremony, and right now, please welcome the VIP, Mr. Bolo! And here, bodyguard! Mr. Bolo, มาพร้อมกับป้ายยินดีต้อนรับ Welcome to Ramadan Show! Okay. พร้อมกันที่เรียบร้อย Are you ready? Ramadan Show!
Are you okay? โอเคนี่กลับมาทางด้านนี้ดีกว่าเลยค่ะโอเคเฮ้ยไอ้เชนเนอร์นี่โอ้เฮ้เปิดเล่นทิ้งเลยนะเฮ้ยยังไงเฮ้ย arrow down โอ้เบรก shaking are you okay okay fight red corner kick off โอ้นี่ welcome ชักไปแล้วขอสเตเชอร์หน่อยสเตเชอร์ no problem ambulance standing by wait a minute โอเคเดี๋ยวขโมยลงไป let's go ఉరాన్ ఉటాన్ షో కంప్లీట్ చేశాక మేము ఈ క్రౌడ్తో పోటీపడి నెక్స్ట్ షో అయిన ఎలిఫెంట్ షోకి వెళ్ళాము. ఈ షో వచ్చేసి 11 AM స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అన్ని షోస్ కూడా 30 minutes ఉంటాయి అండ్ వీళ్ళు టైమింగ్స్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవుతారు. అయితే ఈ షోలో ఎలిఫెంట్స్తో చాలా బాగా స్కిట్ చేయిస్తారు, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక నేను సైలెంట్ అయిపోతాను. యూ గైస్ కెన్ నౌ సీ ద షో. ఈ షోలో ఎలిఫెంట్స్ తొండంతో పెయింటింగ్ చేయిస్తారండి. పెయింటింగ్స్ మాత్రం దూరం నుంచి చాలా బాగా కనిపించింది. ఈ పెయింటింగ్స్ వీళ్ళు సేల్లో పెడతారనమాట. దే చార్జ్ సమ్వేర్ అరౌండ్ 1000 bahts. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ పెయింటింగ్ కొనొచ్చు. సో ఈ ఎలిఫెంట్ షో మాత్రం నాకు నా కిడ్కి చాలా బాగా నచ్చింది. ఇది రివర్ సఫారీ అండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక సఫారీ అనేది చేయొచ్చు. ఇదే వాటర్లో 350 bahts తీసుకుంటారు. యూ కెన్ ఆల్సో ట్రై దిస్. పట్టుకో. బ్రిడ్జ్ మాత్రం డేంజరస్గా ఉంది. చూడండి ఇదే బ్రిడ్జ్. కొంచెం మన లైట్ స్లైడ్ అయింది అనుకోండి అయిపోయినట్టే. ఇది జంగల్ వాక్ అండి. అంటే వాక్ చేసుకుంటూ మంచిగా యానిమల్స్ అన్ని ఇక్కడే మనం విట్నెస్ చేయొచ్చు, చూడొచ్చు. ఇక్కడ లాయన్ ఫీడింగ్, ఇక్కడ వెనకాల మీకు టైగర్ ఫీడింగ్ కూడా ఉంటుంది. ఓకే, అవన్నీ మీరు చేయొచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఫ్లెమింగోస్, ఆహా ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ నుంచి. వావ్ మ్యాన్, చూడండి లెవెల్లో స్వామ్ చేస్తున్నాయి అవి. ఎలిఫెంట్ షో చూసాక ఒక 15 minutes వాక్ చేసుకుంటూ నెక్స్ట్ షో అయిన స్పై వార్కి వెళ్ళామండి. ఈ షోలో సూపర్ రియల్ స్టంట్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ ఇక్కడ ఒక స్కిట్ చేస్తారు, చాలా బాగుంటుంది చూడడానికి. ఒక టిప్ ఏంటంటే ఫస్ట్ 3 rows కూర్చోకండి, ఎందుకంటే స్టంట్ మాస్టర్ వాటర్లో జెట్స్కి చేసినప్పుడు ఆ వాటర్ మన మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో 4th or 5th row సీట్ సెక్యూర్ చేసుకొని ఈ షోని మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
స్కై వార్ షో మాత్రం స్పెక్టాక్యులర్ గా ఉండేనండి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇఫ్ యూ కమ్ టు సఫారీ వరల్డ్. సో ఈ షో అయిపోయే వరకు మధ్యాహ్నం 1 అయింది, అంటే లంచ్ టైం అనమాట. సో ఈ బ్యాంకాక్ సఫారీ వరల్డ్ ప్యాకేజ్లో మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లంచ్ ఎలా ఉందో, నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్తాను. మధ్యాహ్నం 1 అవుతుందండి. సవన్నా అని మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఫుడ్ ఓకే అని చెప్పినాను, రివ్యూస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఫుడ్ రష్ చూస్తే మాత్రం బీభత్సంగా ఉంది. ఇవాళ ట్యూస్డే, బట్ స్టిల్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ క్రౌడ్. చూడండి, చూద్దాం, నేను తిన్నాక చెప్తా ఆ ఫుడ్ ఎలా. మధ్యలో అయితే లిమిటెడ్ ఆప్షన్స్ అండి. చూడండి, ఇగో ఇది పన్నీర్ అంట, దాల్ అంట, ఇదేదో ఎల్లో రైస్ ఇచ్చారు అండ్ వైట్ రైస్. ఓకే, ఆ బటర్ నాన్ కూడా మాడిపోయింది. చూస్తే మాత్రం అస్సలు ఆర్గనైజ్ లేదు. వేస్ట్ అంటే వేస్ట్ ఉంది అసలు. యాక్చువల్గా ఐ విల్ గివ్ యూ 0 out of 10. అంత వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. బీభత్సం అంటే బీభత్సమైన క్రౌడ్ అండి. చూడండి, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ ఆర్గనైజ్. ఇది ఇంటర్నేషనల్ ట్రిప్ అంటారు కానీ ఇది ఏమి ఇంటర్నేషనల్ ట్రిప్ అర్థమైతే లేదు. ఎక్కడ పడితే అక్కడ క్రౌడ్ ఉండిపోయింది, అస్సలు ఆర్గనైజ్ లేదు. స్టిక్కర్స్ ఇచ్చారు కానీ దీని మీనింగ్ కూడా లేదు యాక్చువల్గా. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, బట్ ఇంకా సర్వే కావాలంతే. అందుకోసమే ఈ ఫుడ్ తింటున్నాను. లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఏముంటుందో. ఇలా నాన్ వెజిటేరియన్, ఇదిగోండి నాన్ వెజిటేరియన్ది. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ అండ్ డెజర్ట్స్ ఉంటాయి. ఓకే, ఇటు వచ్చేసి మనకి వెజిటేరియన్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ లేరు యాక్చువల్గా, క్రౌడ్ తగ్గింది. ఇక్కడ సలాడ్ ఉంటుంది, అక్కడ మీకు ప్లేట్స్ ఇస్తారండి. మొత్తం ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట. నేను వచ్చినప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉండేది, బట్ నా కొంచెం ఎంటీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము డాల్ఫిన్ షోకి వెళ్తున్నాం, విచ్ ఇస్ షెడ్యూల్ ఎట్ 1:45. తొందరగా వెళ్ళాలి, ఇప్పుడు సీట్ దొరకదు, బ్యాగ్ ఇక్కడ దొరుకుతుంది. సో లెట్స్ సీ. లంచ్ చేసిన తర్వాత బ్యాంకాక్ సఫారీ వరల్డ్లోనే టాప్ అట్రాక్షన్ డాల్ఫిన్ షో అండి. క్రౌడ్లో ఫాస్ట్గా పరిగెత్తినా మాకు చివరి సెక్షన్లో సీట్ దొరికింది. ఈ క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, 90% మన ఇండియన్సే అనమాట. ఇక్కడ హ్యూమిడిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ చెమటలు కారుతూనే ఉంటాయి. అండ్ ఈ క్రౌడ్లో షోస్ని ఎంజాయ్ చేయడం కొంచెం కష్టమే, బట్ టికెట్ బై చేసాం కాబట్టి షోస్ మాత్రం ఎంజాయ్ చేయాలి. సో నేను తీసిన కొన్ని వీడియోస్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. క్రౌడ్ చూస్తున్నారు ఎట్లుందో. ఇది పరిస్థితి బ్యాంకాక్ ది. చూడండి, సఫారీ వరల్డ్ ఇంకా 7 minutes ఉంది, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. ఓ మై గాడ్. డాల్ఫిన్ షోని 30 minutes ఎంజాయ్ చేసిన తర్వాత మేము సీ లయన్ షోకి వెళ్ళాము. సీ లయన్ షో తర్వాత మనకి లాస్ట్ షో బర్డ్స్ షో ఉంటుందండి. అది 2:30కి, బర్డ్ షో 4:15కి ఉంటుంది. మనకు ఒక 1 hour అలా గ్యాప్ దొరుకుతుంది. దాని లోపల మనం వేరే కూడా చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాను ఎక్కడికి వెళ్తాం, మనం నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మనం క్రొకడైల్ గార్డెన్కి వెళ్తున్నాము. ఇదే అనమాట, చూడండి. ఓ మై గాష్, ఓపెన్ ఎయిర్కి వెళ్తున్నామండి. అక్కడ టైగర్ బేబీకి యాక్చువల్గా మిల్క్ ఫీడ్ చేయొచ్చు. నాకు కిడ్ చాలా ఎక్సైటెడ్ అనమాట దాని గురించి. సో ఐఎమ్ గోయింగ్ దే. 700 bahts పే చేయాలి. అప్రాక్సిమేట్లీ మనకు 1700-1800 పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో మీకు చూపిస్తాను.
ఇదే ఓపెన్ ఎయిర్ స్టూడియో అండి. ఇక్కడే మనం టైగర్తో ఫోటో దిగచ్చు, మంకీతో ఫోటో దిగచ్చు, అన్నిటికి చార్జెస్ ఉంటాయి అన్నమాట. చూద్దాం వెళ్ళి లోపల వాటి చార్జెస్ ఏంటి, వాటితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ప్రైస్ వచ్చేసి 700 బాత్స్ అండి. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 14 + 1600 to 1700 రూపీస్ పడుతుంది. బేబీ టైగర్కి మిల్క్ ఫీడ్ చేయడానికి. లెట్స్ సీ, ఎందుకంటే టచ్ చేస్తారు కదా టైగర్ని, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాడు వాడు, ఐ విల్ షో యూ దాట్. సో నా కిడ్ దుదాయిస్తున్నాడు. ఓ మ్యాన్ గాడ్, రోజు లాస్ట్ షో బర్డ్ షోకి వెళ్ళబోతున్నాము. ఇది చాలా చాలా బాగుంటుందని నేను విన్నాను. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ ది షో. చూడండి, వెల్కమ్ అని రాస్తుంది చూడండి. దట్స్ ఇట్ అండి. బ్యాంకాక్ సఫారీ వరల్డ్ డే ట్రిప్ అనేది అమేజింగ్గా ఉంది. బట్ క్రౌడ్ వల్ల, ఎక్కువగా హ్యూమిడిటీ ఉన్న వల్ల అసలు ఇంత క్రౌడ్లో ఈ సఫారీ అవసరమా అని కొన్నిసార్లు అనిపించింది. బట్ ఈ 7 షోస్ మాత్రం నిజంగానే చాలా వర్త్ అండి. బికాజ్ జూలో యానిమల్స్ చూడడం అనేది మామూలే, బట్ ఇక్కడ ఈ 7 అట్రాక్షన్స్ అనేది యూనిక్ అనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, అస్సలు మిస్ చేయకూడదు. నా కిడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఈ సఫారీ వరల్డ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.